హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్, ఈ మిరప పంటలు ఏంటంటే తాలు శాతాన్ని తగ్గించుకునే మార్గాలు అయితే చూద్దాం. తాలు శాతాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు వర్షాలు కూడా రీసెంట్గా పడ్డాయి, ఒక 4-5 డేస్ బ్యాక్. సో అది మనకు ఈ వర్షాలు ఏంటంటే కాయ మీద పడ్డప్పుడు ఏంటంటే మనకు తాలు శాతం ఎక్కువ అవుతూ ఉంటుంది, కాయ మచ్చ అవుతూ ఉంటుంది. సో దానికోసం ఎలా నివారించుకోవాలి, ఎలాంటి స్ప్రే చేసుకోవాలని పూర్తి సంవత్సరం మనమైతే ఈ వీడియో అయితే చూద్దాము. ఒక 2-3 కాంబినేషన్స్ అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనకు లూనా ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ లూనా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 150 ml అయితే తీసుకోవాలి. సో ఈ 150 ml లూనా ఎక్స్ప్రెస్, ఆ తర్వాత ఇందులో మీరు ప్లాంటోమైసిన్ అనేది కూడా కలుపుకోవచ్చు అనమాట. ప్లాంటోమైసిన్ వచ్చేసి ఒక 100 గ్రాములు అయితే కలుపుకోవాలి. ఇక దీంతో పాటు ఇది కాకుంటే మీరు తక్కువ కాస్ట్లో మీకు ఒక ఫంగిసైడ్ కొట్టాలనుకుంటే మీరైతే రోకో ప్లస్ ప్లాంటోమైసిన్ అయితే కొట్టుకోవచ్చు. రోకో వచ్చేసి ఒక 300 గ్రాముల వరకు తీసుకోవాలి, ప్లాంటోమైసిన్ ఒక 100 గ్రాముల వరకు. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది, రోకో ప్లస్ ప్లాంటోమైసిన్ అనమాట. రోకోలో మనకు థర్ఫినట్ వితల్ అనేది ఉంటుంది, అలాగే మనకు ప్లాంటోమైసిన్ అనేది ఒక బ్యాక్టీరియా సైడ్ అనమాట. రోకో అనేది ఫంగిసైడ్, తర్వాత ప్లాంటోమైసిన్ అనేది మనకు బ్యాక్టీరియా సైడ్ అనమాట. సో ఇట్లా 2 కాంబినేషన్ చేసి కొట్టుకుంటే మనకు బ్యాక్టీరియల్ తెగులు కూడా నివారించడం జరుగుతుంది. ఆ తర్వాత రోకో అనే ఫంగిసైడ్తో మనకు కాయ మచ్చ కానీ, ఫంగస్ కానీ, ఆ తర్వాత ఆకులపైన మచ్చలు కానీ, ఇట్లా ఆకులు ఎల్లోజ్గా మారడం, ఇట్లా ఇవన్నీ కూడా మనకైతే నివారించడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకో కొద్దిగా మంచి కాంబినేషన్ కొట్టాలనుకుంటే మీరైతే కస్టోడియా ప్లాంటోమైసిన్ అయితే కొట్టుకోవచ్చు. మనకు అదామా కంపెనీ కస్టోడియా వచ్చేసి ఒక 300 నుంచి 350 ml అయితే వేసి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కస్టోడియాలో మనకు అజస్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్ 2 అయితే ఉంటాయన్నమాట. ఆ తర్వాత మనకు ప్లాంటోమైసిన్ అనేది బ్యాక్టీరియా సైడ్ కాబట్టి 2 మిక్స్ చేసి కొట్టుకుంటే మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఏదైతే మనకు వర్షాలు కాయ మీద పడ్డప్పుడు మచ్చ రావడానికి ఆస్కారం ఉంటుంది, కాయ కుళ్ళే ఆస్కారం ఉంటుంది, కాయకు మచ్చ వచ్చే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 3 కాంబినేషన్ ఏదైనా అంటే ముఖ్యంగా మనకి తక్కువ ధరలో కొట్టాలనుకుంటే, ఇప్పుడు రేట్లు కాబట్టి తక్కువ ధరలో మంచి మందు కావాలనుకుంటే మనకు రోకో ప్లాంటోమైసిన్ అయితే బెస్ట్ ఉంటుంది. ఒక స్ప్రే ఇది చేసేయండి అనమాట. రోకో ప్లాంటోమైసిన్ చాలా తక్కువ కాస్ట్లో మీకైతే అయిపోతుంది. రోకో ప్లాంటోమైసిన్ కొద్దిగా ఎక్కువ ప్రభావం ఉంటే, ఒకవేళ కాయ మచ్చ కానీ ఫంగిసైడ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే మీరు అదామా కస్టోడియా తీసుకోండి. కస్టోడియాతో పాటు ఒక బ్యాక్టీరియా సైడ్ అయితే ప్లాంటోమైసిన్ అయితే ఏరిస్ కంపెనీ ఒక 100 గ్రాములు అయితే తీసుకోండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇట్లా ప్రతిరోజు మనము మంచి మంచి వీడియోలు వేసే మిరప పంట గురించి ఈ రాయల్ ఫార్మర్ అనే యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో A to Z ఇన్ఫర్మేషన్ మిరప పంట గురించి అన్ని వివరాలు తెలపడం అయితే జరుగుతుంది. సీడ్ సెలెక్షన్ ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ ఏమైనా మిరప వేయాలనుకుంటే, ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మిరప విస్తీర్ణం అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ కోసము. కానీ ఏ విషయం చెప్పలేము. ఒకవేళ ఈ సంవత్సరం మళ్ళా ఇంకా ఈ ధరలంటే పుంజుకుంటే ఖచ్చితంగా మళ్ళా మంచి రేట్ కనుక వస్తే ఖచ్చితంగా మళ్ళీ విస్తీర్ణం పెరిగే అవకాశం కూడా లేకపోలేదని మనమైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకు మార్కెట్ ఇప్పుడే మనకు కాయలు దింపుతూ ఉన్నారు. ఒకవేళ మార్కెట్ కొద్దిగా లైట్గా వస్తే మంచిగానే మనకు రైతులకు మంచి రేట్లు లభిస్తే చాలా హ్యాపీనే అనమాట. కాబట్టి ఖచ్చితంగా రేట్లు రావాలని కోరుకుంటాము. ఒకవేళ వస్తే ఈ సంవత్సరం మంచి రేట్లు గిన వస్తే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా మంచి మనకు విస్తీర్ణం అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనము ఈ మిరప సీడ్స్ ప్రస్తుతం ఏంటంటే మంచిగా ఈ ఏదైతే మిరప తోటలు డెవలప్ అయినాయి, సో ప్రస్తుతం ఏ సీడ్ మంచిగా ఉన్నది అనేది కూడా నేను చాలా వీడియోస్లో చెప్తా ఉన్నాను. అంటే ప్రతి ఒక్క సీడ్ గురించి మనం వీడియోస్ అయితే చేస్తాను. ఏ సీడ్ ఎట్లా ఉంది అనేది ఖచ్చితంగా మంచిగా ఉంటే మంచిగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని రాయల్ ఫార్మర్ అనే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.